ఇజ్రాయిల్లో యుద్ధం వస్తే స్థానికంగా ఉండేవారు ఎవరూ భయపడొద్దన్నారు 12 ఏళ్లుగా ఇజ్రాయిల్లో ఉంటున్న వినోద్. యుద్ధం వచ్చినప్పుడు సురక్షితంగా ఉండేందుకు ఇజ్రాయిల్లో చాలా సేఫ్టీ ప్లేసెస్ ఉన్నాయని చెప్పారు. 23 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్నా కూడా భయాందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. ప్రతి ఫ్లోర్లో అన్ని పోర్షన్లకు సేఫ్టీ రూమ్ ఉంటుందన్నారు. అపార్ట్మెంట్లలో తలదాచుకునేందుకు షెల్టర్లు ఉంటాయన్నారు. ఇక యుద్ధం వచ్చే టైంకి ముందే ఎమర్జెన్సీ అలర్ట్తో పాటు సైరన్ కూడా వస్తుందన్నారు. ఆ సైరన్ వచ్చిన 30 సెకండ్లకు బాంబు పడుతుందని, ఆలోగా ఎక్కడైనా దాచుకోవచ్చని చెప్పారు. ఇక్కడ యుద్ధం గురించి 4 మాటలు నాకు తెలిసిన విధంగా చెప్పాలని మీకు సందేశం పంపిస్తున్నా. ఎందుకంటే చాలా మంది కొత్త వ్యక్తులకు తెలియక టెన్షన్ పడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ న్యూస్లో అన్ని ఇటువంటి చూసి చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. మేము అలా కొత్త వ్యక్తులను అందరినీ ఇంటికి రమ్మని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారని తెలిసింది. ఈ న్యూస్ చాలా మంది వినడం వల్ల అవేర్నెస్ అవుతుంది. ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, ఏం టెన్షన్ లేదు, అంత రిలాక్స్ గా టెన్షన్ లేకుండా ఉంటుంది. ప్రజెంట్ నేను 20 ఇక్కడ అక్సెప్ట్ బిల్డింగ్ ఇట్లా కాదు. ప్రజెంట్ నేను ఇక్కడ ప్రజెంట్ 23 ఫ్లోర్లు ఉన్నా ఎటువంటి టెన్షన్ లేదు. నేను బయట ఉన్న ప్రజెంట్ బిల్డింగ్ మీకు చూపిస్తున్నా. ప్రజెంట్ నేను 23 ఫ్లోర్లు ఉన్నా. ప్రజెంట్ ఇక్కడ రూల్ ఏంది అంటే 20 years నుంచి 2005 నుంచి కట్టే ప్రతి బిల్డింగ్ లో, ప్రతి అపార్ట్మెంట్, ప్రతి పోర్షన్ కి మాదంటే సేఫ్టీ రూమ్ సపరేట్ గా ఉండాలి, ఇండివిజువల్. అదే 20 years అబోవ్ పాత బిల్డింగ్ ఏదైతే ఉంటుందో అటువంటి దానికి మామద్ అనేది సేఫ్టీ రూమ్ అనేది లేదు. ఆ అపార్ట్మెంట్ మొత్తానికి కలిపి ఒక షెల్టర్, ఒక 50 members పట్టేలాగా కింద అండర్ గ్రౌండ్ లో -1, -2 లా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం బయట ఎక్కడైనా పార్క్ లో కానీ, రోడ్ పైన కానీ ఎక్కడ తిరిగినా కానీ అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది షెల్టర్ రూమ్ అని చెప్పేసి. మనం గూగుల్లో సెర్చ్ చేసినా నీకు నియర్ బై ఎక్కడ ఉందో అక్కడ చూపిస్తుంది. ఇంకొకటి అలర్ట్ అనేది ఏముంటది అంటే మనకు మిసైల్ ఎప్పుడైతే వస్తుందో ఆ మిసైల్ వచ్చే క్షణంలో మనకు ఫస్ట్ ఎమర్జెన్సీ అలర్ట్ అని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత కూడా 3 minutes టైం ఉంటుంది. మనకు నియర్ రిటర్న్ వెళ్ళొచ్చు. ఎవరన్నా నువ్వు రోడ్ మీద కనిపిస్తే మా దగ్గరికి అంటారు. మనం చెక్ చేసుకుని పోయినా అన్ని ఓపెన్ గానే డోర్లు ఉంటాయి. ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిన తర్వాత కూడా సైరన్ వస్తుంది. నువ్వు ఏదైతే ప్లేస్ లో ఉన్నావో ఆ ప్లేస్ లో బాగా శబ్దంతో సైరన్ వస్తుంది. ఆ సైరన్ వచ్చిన 30 సెకండ్లకు బాంబు పడుతుంది. మనం లోపలికి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ నేను ఇక్కడ మమాద్లు ఉన్నా కదా, ఈ రూమ్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. ప్రజెంట్ ఇది తీసి మీరు డోర్ క్లోజ్ చేయాలి. దీని తర్వాత ఇది ఐరన్ డోర్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ క్లోజ్ చేయాలి. ఇటు సైడ్ వచ్చేసి ఈ డోర్ కూడా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. కమింగ్. ఇప్పుడే ఫోన్ అలర్ట్ వచ్చింది, అలాగే సైరన్ వచ్చింది. రాగానే ఇప్పుడు బంకర్లోకి వెళ్తాము. కమింగ్. బంకర్లోకి వస్తున్నాము. ఇలా మెసేజ్ రాగానే అలర్ట్ కాగానే బంకర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది బంకర్లోకి వచ్చాను ఇప్పుడు నేను. సో ఇప్పుడు నేను బంకర్లోకి వచ్చేసాను. బంకర్లో సేఫ్టీగా ఉన్నాను. ఇది బంకర్. ఇట్లా అందరం సేఫ్టీగా ఇలా బంకర్లో అందరం ఉంటాము. మళ్ళీ 10 నిమిషాల తర్వాత బంకర్ నుంచి